మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా బీజేపీని ఆశీర్వదించినారు. మేము అధికారంలోకి రాబోతున్నాం. చూసుకుంటే ఇండియా కూటమి కూడా గట్టిపోట ఇస్తుంది అనుకోవచ్చు. దాదాపు 200 పైగా సీట్లలో లీడింగ్లో ఉన్నారు. వాటిని ఎట్లా అంటే ఒకటి, మేము ఎప్పుడు కూడా ప్రతిపక్షం ఉండాలనే కోరుకుంటాం. ఎవరు కూడా పూర్తిగా నశించిపోవాలి, లేకుండా కావాలని మేము ఇప్పుడు కోరుకోం. సో ఎక్కడైనా కూడా ప్రతిపక్షం ఉండాలి. కాకపోతే వాళ్ళకి ఏమిటంటే కొన ఊపిరితో ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళకి కొద్దిగా ప్రాణం వచ్చింది, రావాలనే కోరుకుంటాం. మేము కూడా రావాలి, వాళ్ళు బ్రతికి ఉండాలి, వాళ్ళు కొట్లాడాలి. మళ్ళొకసారి కూడా మేము వాళ్ళతో పోరాటం చేసి గెలవాలనే కోరుకుంటాం. తెలంగాణలో చూసుకుంటే డబుల్ డిజిట్స్ ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ పోటాపోటా నడుస్తున్నాయి. డబుల్ డిజిట్స్ అసలు ఎవరికి వచ్చే అవకాశం ఉంది? అక్కడ బీఆర్ఎస్ అయితే ఒకటి వచ్చే సీటు కూడా కష్టంగా ఉంది. తెలంగాణలో బీఆర్ఎస్ కన్మరుగయ్యే పరిస్థితి ఉందా? ఎట్లా? ఆల్రెడీ మేము 8 స్థానాల్లో తెలంగాణలో లీడ్లో ఉన్నాము. ఇంకొక 2 స్థానాల్లో కొంత తేడాతోటి కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ రెండిట్లో కూడా మాకు కనుక మేము ఎక్కడన్నా మంచి ప్లేస్లో మాకు పట్టున్నటువంటి ప్రాంతాల్లో కౌంటింగ్ జరిగి అక్కడ కనుక భవిష్యత్తులో ఇంకా లెక్కించినటువంటి స్థానాల్లో కనుక మాకు కొంత ఓట్ బ్యాంక్ పెరిగితే ఇంకొక 2 స్థానాలు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 6 అయితే గెలుపు క్లియర్ అయిపోయింది. 2 కొద్ది మెజారిటీలో ఉన్నాము. ఇంకొక 2 కూడా మెజారిటీ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి 6 నుంచి 10 స్థానాలను గెలుచుకునేటువంటి అవకాశాలు భారతీయ జనతా పార్టీకి ఉన్నాయి. తెలంగాణ ప్రజలకి భారతీయ జనతా పార్టీ రుణపడి ఉంటుంది. ఈ డే బై డే భారతీయ జనతా పార్టీ తెలంగాణలో తన పట్టుని ప్రాబల్యాన్ని కూడా పెంచుకుంటూ వస్తోంది. డెఫినెట్గా ఫ్యూచర్లో రాబోయేటటువంటి ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది. ఆంధ్రప్రదేశ్ లాంటి పెద్ద రాష్ట్రంలో అనుకున్నంత ఆశించినంత స్థాయి కనిపిస్తుంది అనుకోవచ్చా? అక్కడ రామ మందిరం అంశం అనేది మీకు కలిసి వచ్చిందా? ఎట్లా చూడొచ్చా? అంటే ఇంకా పూర్తి స్థాయిలో రిజల్ట్ రాకముందు మనం ఉత్తరప్రదేశ్లో లేము అనుకోవడానికి ఏం లేదు. ఉత్తరప్రదేశ్లో కూడా మంచి రిజల్ట్ కనిపిస్తోంది. కాకపోతే ఏంటంటే అక్కడ ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంక్ అంతా కూడా కొంత కన్సాలిడేట్ అయ్యి కాంగ్రెస్ వైపుకు వెళ్ళింది అనేటువంటిది మనకు బిఫోర్ ఎలక్షన్స్ కూడా మనకు అది ఉంది, అభిప్రాయం ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. కొన్ని చోట్ల ఏంటంటే ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉన్న చోట కౌంటింగ్ జరిగేటప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనిపిస్తుంది. బట్ జనరల్గా మళ్ళీ జనరల్ సీట్లకు వచ్చేసరికి జనరల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ కానీ ఆ పోలింగ్ కేంద్రాలలో కౌంటింగ్ జరిగేటప్పటికి కొంత డిఫరెన్స్ కనిపిస్తుంది. కాబట్టి ఇంకొక 1 అవర్ అయితే తప్ప మనకు క్లియర్గా ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి ఎట్లా ఉంది అనేటువంటిది ట్రెండ్ మనకు తెలుస్తుంది. ఇక్కడ తెలంగాణలో డబుల్ డిజిట్స్ వస్తే గతంతో పోల్చుకుంటే ఓటు శాతం ఇక్కడ పెరిగింది అనుకోవచ్చా? గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో కానీ ఇప్పుడు కానీ మీరు అనుకున్నంత సాధించిండ్రని? డెఫినెట్గా సాధించినాం కదా. ఇప్పుడు 2018 అసెంబ్లీలో మాకు వచ్చినటువంటి ఓట్ల శాతం 7, 2019 పార్లమెంట్కి వచ్చేసరికి మాకు వచ్చిన ఓట్ల శాతం 24. మళ్ళీ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్కు మాకు వచ్చినటువంటి ఓట్ల పర్సెంట్ 2018 7 ఉంటే మొన్న 2023కి వచ్చేసరికి 14%కి మేము వచ్చేసినాం. ఇవాళ 2019 పార్లమెంట్లో 23-24% ఉంటే ఇవాళ దాదాపుగా ఒక 35% ఆఫ్ ఓట్ బ్యాంక్ని 30 నుంచి 35% ఆఫ్ ఓట్ బ్యాంక్ని ఈ లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకోబోతోంది. ఇదంతా కూడా ఖచ్చితంగా పార్టీ బలోపేతం అవుతుందనడానికి, ప్రజలు పార్టీని ఆశీర్వదిస్తున్నారనడానికి ఇది చాలా మంచి నిదర్శనం. అండ్ ఇది ఆర్గానిక్ గ్రోత్, ఎక్కడ కూడా ఏదో గాలివాటానికి వచ్చినటువంటి ఎదుగుదల కాదు. డే బై డే స్టెప్ బై స్టెప్ సీట్ బై సీట్ పెంచుకుంటున్నటువంటి ఎదుగుదల. కాబట్టి ఈ ఎదుగుదలను ఎవరు కూడా తగ్గించలేరు. 17 స్థానాలలో ఇక్కడ హైదరాబాదు నియోజకవర్గంగా పార్లమెంటు స్థానం కానీ ఒక విధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ అక్కడ, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి గారి సొంత జిల్లా ఉమ్మడి జిల్లా కాబట్టి అక్కడ బీజేపీ పార్టీ నుంచి డీకే అన్న గారు ఉన్నారు. ఈ 2 పోటా నడుస్తున్నాయి. ఎట్లా ఎవరిది పై చేయి కావచ్చు? అంటే మహబూబ్ నగర్ విషయానికి వస్తే మేము దాదాపుగా ఇప్పుడు ఒక 10,000 ఓట్ల లీడ్కి వచ్చినాము. సో ఆ లీడ్ కొనసాగుతుందనే మేము భావిస్తున్నాము. బట్ ఇంకొక 1 అవర్, ఇంకొక 3-4 ఒక 2-3 రౌండ్స్ అయితే ఒక 20,000 25,000 దాటిందనుకోండి, అప్పుడు ఆ లీడ్ని క్రాస్ చేయడం అనేటువంటిది సాధ్యం కాదు. సో హైదరాబాద్లో ఎంఐఎం యాజ్ యూజువల్గా వాళ్ళ లీడ్ కంటిన్యూ అవుతోంది. బట్ మేము ఆల్ ఓవర్ తెలంగాణలో కూడా అంటే 17 స్థానాల్లో కూడా గట్టి పోటీ ఇచ్చినాము. అన్ని స్థానాలను కూడా గెలుచుకోవడానికి మా అభ్యర్థులు తీవ్ర స్థాయిగా ప్రయత్నం చేసినారు. ప్రతి కార్యకర్త కూడా పనిచేసినారు, చాలా సిస్టమేటిక్గా పనిచేసినారు. మా పార్టీ రాష్ట్ర నాయకత్వము, జాతీయ నాయకత్వము అందరూ కూడా కలిసికట్టుగా పనిచేస్తే ఇవాళ ఈ రిజల్ట్ని మేము చూస్తున్నాం. ఇక్కడ ఏపీలో కూడా కూటమి లీడింగ్లో ఉంది, బీజేపీ కూడా 7-8 స్థానాలలో లీడింగ్లో ఉంది. అక్కడ ఇట్లా చూడొచ్చు. అంటే ఏపీలో నిజంగా కూడా ఇది మాకు శుభ పరిణామం. భారతీయ జనతా పార్టీకి అక్కడ అసెంబ్లీలో కూడా ఒక 4-5-7-8 సీట్లు, పార్లమెంట్ ఒక 4 స్థానాలు రావడం అనేటువంటిది నిజంగా కూడా ప్రామినెన్స్ పెరుగుతుంది కదా. తెలంగాణలో ఎట్లయితే బీజేపీ ఇండివిజువల్గా ఎదుగుతోందో, సో ఏపీలో కూడా అట్లా ఎదిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. డెఫినెట్గా నెక్స్ట్ టైం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్లో రాష్ట్ర ప్రభుత్వాలను ఏర్పాటు చేసేటటువంటి దిశగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్తోంది. డెఫినెట్గా మేము అంతే బాధ్యతతో పనిచేస్తాము. రేపొద్దున మా కార్యకర్తలను పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని
నిలబెట్టుకునేటటువంటి క్రమంలో మా రాష్ట్ర నాయకత్వమైన జాతీయ నాయకత్వమైనా కూడా ఆ దిశగా ముందుకు తీసుకెళ్తే ఖచ్చితంగా మేము గవర్నమెంట్ కూడా ఫామ్ చేస్తాం. మీరు అనుకున్న 400 సీట్లలో ఫైనల్గా ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు వస్తున్నటువంటి ట్రెండ్స్ ప్రకారం అయితే 299 ఎన్డీఏకి కనిపిస్తున్నాయి మనకు. ఇందాక ఒక 303, 304 దాకా కూడా వచ్చినాయి. సో ఐఎన్డీఏ ఎట్లయినా 220 దగ్గరనే ఆగిపోతుంది. సో వాళ్ళకి ఆ నెంబర్ లేదు. మా గవర్నమెంట్ని ఫామ్ చేసే నెంబర్ ఆల్రెడీ మేము ఆ మ్యాజిక్ ఫిగర్ దాటినాము. కాకపోతే ఈ సీట్లు అనేటువంటివి 330, 310, 330, 350 దాకా వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. చూడాలి, మనం కొద్దిగా వెయిట్ చేస్తే తెలుస్తుంది.